అందరికీ హాయ్ అండి. ఎప్పుడూ చేసే పచ్చళ్ళు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ ముల్లంగి పచ్చడి అనేది ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. బట్ చాలా బావుందండి. ఇన్ని రోజులు ఎందుకు చేసుకోలేదా అనిపించిందనమాట. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇంకా ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుందనమాట. ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇంకా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రాడిష్ ముక్కలు ఈ ముల్లంగిని పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని ఇలా క్యూబ్స్ లాగా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకొని ఇదంతా ఆరిపోయిన తర్వాత చక్కగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు తినేటప్పుడు ఆ పప్పులు కూడా మనకి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట నోటికి టేస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై